సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు పచ్చి కొబ్బరి పచ్చి రొయ్యలు కర్రీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఆల్రెడీ పొయ్యి మీద వేసేసాను 10 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఆ పక్కన ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి. కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం కలుపుకుందాం. ఇదిగోండి, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, పొడి మసాలా కూడా ముందే వేసేసుకుంటానని. మనం వండుకునే నీచు కూరలు ఏవైనా సరే వాటిల్లో పొడి మసాలా ముందే వేసేసుకుంటే నీచు వాసన రాదు. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. మసాలా వేగిపోయింది కదా, నూనె పైకి తేలుతుంది కదా, రొయ్యలు వేసేస్తున్నాను అందులో. వీటిని కూడా ఒకసారి కలిపి పెట్టేస్తున్నాను అనుకోండి, వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇదిగోండి, రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ టైంలోనే ఉప్పు చూసుకొని వేసుకున్నాండో. కారం కూడా చూసుకొని వేసుకోండి, మెజర్మెంట్ని బట్టి. కొబ్బరి వేస్తాం కాబట్టి లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనా? ఇవి మొత్తం ఒకసారి కలిపేస్తాను. కలిపేసాను కదా, కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా, అది కూడా కొంచెం ఇంకిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి వేద్దాం. ఇదిగోండి, వాటర్ ఇంకిపోయింది, నూనె పైకి తేలుతుంది. ఈ టైంలో కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని చిన్నగా తిప్పుకున్నాం అనుకోండి, మగ్గుతూ ఉంటుంది కూర. కలుపుతాను కొంచెం నేను. ఇంకో విషయం చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కదా. ఇప్పుడు ఈ కూర వండుతున్నానా, మార్నింగ్ నుంచి నేను పప్పుచారు పెట్టా, ఫిష్ ఫ్రై చేసా. మా వారికి ఈ కూర చేశా. మా వారికి అంటే కోడిగుడ్డు ఫ్రై కావాలంట. మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తూ ఉంటే అడుగుతానే ఉంటారు కదండి. ఇదిగోండి, కొబ్బరి వేసి కలిపేసాను నేను. కూర కొంచెం దగ్గరికి రాస్తే పొడి పొడిగా ఉంటుంది కూర. ఇదిగోండి, పచ్చి రొయ్యలు పచ్చి కొబ్బరి కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పక్కనున్న కోడిగుడ్డు పొరుటు కూడా రెడీ. ఇదిగోండి, మొత్తం ఈరోజు కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ప్లేట్లోకి వచ్చేసియండి అన్నీ. ఇదిగోండి, పచ్చి రొయ్యలు పచ్చి కొబ్బరి, కోడిగుడ్డు పొరుటు, పప్పుచారు, ఫిష్ ఫ్రై.